जय मार्कंड, जय पद्मशाली, जय पद्मशाली, जय मार्कंड। ఎన్నికైండు ఆ భగవంతునికి ఈ భక్తునికి భగవంతునికి మధ్యలో అనుసంధానమైనటువంటి యొక్క భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క లీలలు ఆ పరమాత్మని కీర్తించటము, స్మరించటము, అలాంటి యొక్క భక్తి ఎనలేనటువంటి యొక్క అంటే మృకండు అంటే కామక్రోధ లోభ మోహ మదమత్సర సంతానం లేక గొప్పనైన తపస్సు ఆచరించాడు. సంతానం కోసం అని చెప్పి తపస్సు ఆచరించాడు. మృకండ మహర్షి భార్య ప్రమధ్వర కూడా గొప్పనైన తపస్సు ఆచరిస్తూ తన పర్ణశాలలో ఉన్నప్పుడు కొంతమంది మునిపత్నులు అనేటువంటి వారు మహర్షుల యొక్క భార్యలు 7 ఉంటారు. వారు సప్తార్షులు అంటారు. అలాంటి మహా పతివ్రత ధర్మం ఉండబడేటువంటి ఒక మహర్షుల యొక్క పత్నులు ఈ ప్రమధ్వర అనే భక్తి ఉండబడేటువంటి ఒక ఈమె దగ్గరికి దర్శనం కోసం వచ్చేశారు. ఆమె వాళ్ళందరికీ కూడా ఎంతో పాద ప్రక్షాళన చేసి నమస్కరించి, మీరు రావటం వలన నా ఆశ్రమం పావనమైంది, మీరందరూ కూర్చోండి అని ఆతిథ్యం ఇస్తాను అన్నది. ఈరోజు మీరు మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోవాలి అంటే వాళ్ళు అన్నారు, తప్పకుండా, అంతకంటే మించింది ఏముందని చెప్పి కాసేపు మేము తపస్సు ఆచరించుకుంటాము, తర్వాత వచ్చింది మీ యొక్క ఆతిథ్యం తీసుకుంటామన్నారు. సరే అని వాళ్ళ తపస్సు ఆచరిస్తున్న సమయంలో పట్నే ఈ ప్రమధ్వర చక్కటి వంటలన్నీ కూడా సిద్ధం చేసి ఆహ్వానం చేసింది. వాళ్ళందరికీ విస్తరణ వేసింది. అందరూ కూర్చున్నారు. వెంటనే వారు ఒక విషయం అన్నారు, అమ్మ, ఒక ఆతిథ్యాన్ని ఎవరైనా పిలిచినప్పుడు, మనమైనా కదా, మానవులమైనా కదంతే, మనం ఎవరినైనా ఆతిథ్యానికి భోజనానికి పిలిచినప్పుడు మన ఇంటి వాళ్ళను కొన్ని పక్కకు కూర్చుండబెట్టాలి. కూతురునో కుమారున్నో ఎవరినో పక్కకు కూర్చుండబెట్టాలి. సహపంక్తి భోజనం అంటారు. రామ్నగర్లో జరిగేటువంటి యొక్క ఉత్సవాలు భక్త మార్కండేయుని యొక్క జయంతి అనబడేటువంటి ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకునేటువంటి ఒక భక్తులందరూ ఎంతో ఆరాధనతో భక్తునికి అనుసంధానమైనటువంటి ఒక విషయాన్ని వాళ్ళ మనసుతోటి ప్రకటన చేస్తూ ఎంతో గొప్పగా ఆచరిస్తున్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు ఆ యొక్క భక్త మార్కండేయునికి ఆరాధనోత్సవము అలాగే జయంత్యోత్సవము గుర్తుంచుకొని భక్తి ప్రపత్తులతోటి ఎంతో మంచి మనస్సుతోటి అన్నదాన ప్రయుక్తంగా అనేకమైన భక్తులు వేంచేసి ఆ పరమాత్ముని భక్త మార్కండేయుడు అనగా ఈశ్వరుడే, ఎవరో కాదని ఆ పరమాత్ముని యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి యొక్క వాడు ఆ యొక్క భక్త మార్కండేయుడు. కాబట్టి అలాంటి యొక్క భగవంతుడు ఈశ్వర స్వరూపమైనటువంటి వాడిని మరవకుండా మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మనస్సు అనబడేటువంటిది కారణభూతమైనటువంటిది. అంటే ఈ మనస్సు అనేటువంటిది ఎప్పటికి ఒక దగ్గర ఉండదు. కానీ ఈ భక్తుల మనస్సు ఎప్పుడు వారి దగ్గరనే ఉండేటట్టుగా చూసుకుంటున్నటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆరాధనతోటి ఆ భగవంతుని మరవనటువంటి ఒక మనస్సును పెట్టుకున్న ఈ భక్తులందరూ ప్రతి ఏటా ఉత్సవాన్ని ఘనంగా చేస్తూ, అలాగే మన అయ్యగారు కూడా ఈ యొక్క పౌరోహిత్యుడు కూడా ఇక్కడ ఆరాధన చేసేటువంటి ఒక బ్రాహ్మణుడు కూడా చాలా భక్తిపరంగా
తర్వాత ఆ భగవంతునికి వేదోక్త ప్రకారంగా అభిషేకాదులతోటి ఆ పరమాత్మని సంతోషించడమే కాకుండా ఇక్కడ ఉండబడేటువంటి యొక్క ఈ రామ్నగర్ ప్రజలందరినీ కూడా సంతోషపెడుతూ అలాగే భక్తుల యొక్క మనోభావాలని కూడా చక్కగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక ఈరోజు మహాపవిత్రకరమైనటువంటి ఒక ఈ రోజు నాడు ఆ భగవంతుడి యొక్క ఆరాధన ఉత్సవం. జై మార్కండేయ. రామ్నగర్ ప్రజలకు, మంచిర్యాల పట్టణ ప్రజలకు మార్కండేయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రామ్నగర్లో భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు పెద్ద మొత్తున ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు భక్త మార్కండేయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈ సంవత్సరం కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడున్న మంచిర్యాల పట్టణంలో ఉన్న పద్మశాలి కుల బాంధవులారా మీరందరూ తరలిరండి. ఖచ్చితంగా మన మార్కండ జయంతిని అభిషేకాలు, ఇక్కడ పూజలు, పారాయణాలు జరుగుతాయి. ఖచ్చితంగా విజయోత్సవంగా ఈ మార్కండేయ జయంతి జరపాలని ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా రామ్నగర్లో అందరూ ఈ టెంపుల్ను ఇక్కడ ఆదరించి అందరూ ఈ టెంపుల్కు సహకారం చేసి అన్ని ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలకు కూడా వాళ్ళంతూ భాగస్వామ్యంగా ఇక్కడ కులాలకు అతీతంగా జరుగుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని భక్త మార్కండేయ గుడి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ టెంపుల్ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి పద్మశాలి సోదర కుటుంబ సభ్యులందరికీ మంచిర్యాల పట్టణం కావచ్చు, రామ్నగర్ కావచ్చు. అప్పుడు 1998 ఇంటికి 500,000 రూపాయలు జమ చేసి ఆ రోజు చిన్నగా నిర్మించినటువంటి ఈ గుడి ఈ ప్రాంతానికే భక్తి శ్రద్ధలతో ప్రతి కుటుంబంలో నీడను నిలిపేగాని వెలుగును నింపేలాగా ప్రవర్తిస్తుందంటే దానిలో పూర్తి స్థాయిలో మా పద్మశాలి సోదరుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉన్నది. పద్మశాలే కాకుండా ఇక్కడున్నటువంటి రామ్నగర్ ఈ ప్రాంతంలో 3-4 వార్డుల ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని పోని ప్రతి కార్యక్రమాన్ని శివరాత్రి అయితేనేది, మా జయంతి అయితేనేది, దీపావళి అయితే ఏ పండుగ వచ్చినా కూడా, దసరా వచ్చినా, జమ్మి కావచ్చు, ఏదైనా కూడా వీళ్ళందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయం వెనుక చాలా కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మార్కండేయ గుడిలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. రామ్నగర్లోని ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. మార్కండేయ జయంతి అలాగే మహాశివరాత్రి వివిధ పర్వదినాలు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము. ఇంత కట్టుకట్టుగా వచ్చిన రామ్నగర్ భక్త మహాశులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము.